గత ప్రభుత్వంలో 13.59 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో భూ కబ్జాలపై 8305 ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయన్నారు. భూ కబ్జాలు అరికట్టేందుకు ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెస్తున్నామని, భూ కబ్జాలకు పాల్పడిన వారికి 10 నుంచి 14 ఏళ్లు కఠిన శిక్ష పడేలా కొత్త చట్టం ఉంటుందన్నారు. మదనపల్లిలో 13,000 ఎకరాలలో పేర్లు మార్చారని, 500 ఎకరాలపై అక్రమాలు నిర్ధారణ అయ్యాయని పేర్కొన్నారు. మదనపల్లి భూ అక్రమాల్లో అధికారులు, నేతలు ఎంతటి వారున్నా శిక్షిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో భూ కబ్జాలపై ప్రభుత్వానికి దాదాపుగా 8,305 ఫిర్యాదులు వచ్చాయని, 7,873 ఎకరాల భూములు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నిర్ధారించారని అన్నారు. కబ్జా అయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూముల పరిశీలన కొనసాగుతుందని, గత ప్రభుత్వంలో 13,59,505 ఎకరాలు ఫ్రీహోల్డ్ చేశారని, 25,276 ఎకరాలు అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించారని, వీటిలో నిబంధనలకు విరుద్ధంగా 7,837 ఎకరాల్లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారించారని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు రెవెన్యూ సంబంధించి 70,000 ఫిర్యాదులు రాగా 8,305 ల్యాండ్ గ్రాబింగ్ ఫిర్యాదులే అందులో ఉన్నాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.